డే అంటే ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులు అనగానే మనం వెంటనే టీనేజ్లో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకోవటాలు అనేది అది కామన్ పాయింటే. ఒక తాత మనవడు ప్రేమించుకోవటంలో కూడా ప్రేమ ఉంది. ఒక తండ్రి కొడుకు ప్రేమించుకోవటంలో కూడా ప్రేమ ఉంది. ఇలాగా ఒక స్నేహితుడు మధ్య కూడా ప్రేమ ఉంటుంది. అది ప్రేమ ఈజ్ యూనివర్సల్. అది రేపు తాత మనవడిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ గురించి చెప్పే రోజున ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. నా మాట వినడం చూడండి, అమ్మతోడు మీరు నమ్మండి సార్ నా మాట వినడం బతికినట్టం కాదు. సిన్సియర్గా సినిమా బాగుంది అని అబద్ధం చెప్పకుండా చెప్పేటువంటి స్థితి నాకు నా సినిమా చూసిన తర్వాత కలిగింది. అందువల్ల మీ ముందు చెప్తున్నాను. ఆ తర్వాత ఈ సినిమాలో నాకు గురువు, దైవం, ఆద్యుడు, నీ పేరు చెప్తాను అనుకుంటున్నావు కదా నువ్వు? చిచ్చి, నీ పేరు ఎందుకు చెప్తాను నేను? వెన్నెల కిషోర్. అతను ఇందాక ఊరికే కావాలండి కామెడీగా అన్నాను కానండి, మనిషి చాలా అంటే ఎక్కువసేపు ఆయన కామెడీ చాలా బాగా చేస్తాడు, ఈ సినిమాలో అద్భుతంగా చేశాడని చెప్పడం కంటే ఈ కథ ముందు రాహుల్ యాదవ్ గారు ఆయనకు వినిపించారు, హీరోగా ఉండండి మీరు చేయండి అని. సెల్ఫ్ క్రిటిసిజం అంటారు, ఆత్మవిమర్శ. ఆ కథ నేను విన్న తర్వాత అతను, నేను లాభం లేదండి ఈ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ చేయలేను హీరోగా. అది హీరోగా చేయగలిగింది తాత మనవడుగా, తండ్రి కొడుకులుగా ఉన్నటువంటి వాళ్ళు తాత మనవడుగా చేస్తే చాలా బాగుంటుందని ఆయన మిత్రుడు గౌతమ్ గారి పేరు ప్రపోజ్ చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మిస్టర్ వెన్నెల కిషోర్. సో ఇంత మంచి మనసుల యొక్క కలయిక చేత ఏర్పడినటువంటి ఒక అద్భుతమైన సినిమా ఇది అని నేను చెప్తున్నాను. ఇటువంటిది ఈ సినిమా లాంటివి. తర్వాత ఈ సినిమాకి డిఓపి చాలా అద్భుతమైనటువంటి పద్ధతిలో బహుశా ఇందాక మీరు చూసినప్పుడే మీకు అనిపించి ఉంటుంది. డిఓపి గారు కానివ్వండి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ శాండిలియా, ఐ లవ్ హిమ్. ఈ శాండిలియాను డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి బాగా అరేంజ్ చేసుకున్నట్టున్నారు కదా, అంటే పేరెత్తగానే అరుస్తున్నారు అలాగా. రైట్.